సో గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో కొన్ని కామెంట్స్ ఎస్పెషల్లీ నేను ఈరోజు మార్నింగ్ వీడియో పెట్టిన ఆల్రెడీ. కొన్ని కామెంట్స్ ఎస్పెషల్లీ సెకండ్ పేస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మేము ఫస్ట్ పేస్లో చేసుకోలేదు అని చాలామంది కామెంట్స్ కాదు, అది మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో. మీరేం టెన్షన్ తీసుకోకండి, మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకేనా అన్న, ఫస్ట్ పేస్లోనే మొత్తం సీట్స్ అన్ని ఫిల్అప్ అయిపోయినాయి, మాకు సెకండ్ పేస్లో ఛాన్స్ ఉంటుందా, మాకు టీసీలు లేక మెమోలు లేక ఏదో ఒక సర్టిఫికేట్ లేక మేము సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోలేదు ఫస్ట్ పేస్లో, మొత్తానికి ఫస్ట్ పేజ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు అని అనుకుంటే మీరు సెప్టెంబర్ 21 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా, ఎవరెవరైతే ఫస్ట్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని మీది వెరిఫైడ్ అయింది, అప్రూవ్డ్ అయింది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో మీరు సెకండ్ పేజ్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు, మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉండదు. సో దీని గురించి మళ్ళీ కింద కమెంట్ పెట్టకండి, అన్న ఫస్ట్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టినా మళ్ళీ సెకండ్ పేజ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ నుంచి మళ్ళీ చేసుకోవాలని అడుగుతారు, నాకు తెలుసు, అది అందుకే చెప్తున్నా. ఎవరెవరైతే అసలు ఫస్ట్ పేజ్లో మొత్తానికి ఏం చేసుకోలేరో ఇప్పుడు వాళ్ళు సెకండ్ ప్లేస్లో చేసుకోవచ్చు. మీరు సిపి గెట్ క్వాలిఫై కావాలి, మీకు ర్యాంక్ రావాలి, ఏదో ఒక ర్యాంక్ రావాలి, మీరు క్వాలిఫై కావాలి, మీరైతే చేసుకోవస్తుంది. అండ్ డిగ్రీ కంపల్సరీ పాస్ కావాలి. మీరు సప్లీలో పాస్ అవుతారా, రీవాల్యుయేషన్లో పాస్ అవుతారా తెలియదు, కానీ మొత్తం 6 సెమిస్టర్లు అన్నీ క్లియర్ ఉండాలి. సో మీరైతే మీ మీ మెమోస్, సెమిస్టర్ వైజ్ మెమోస్ రెడీ పెట్టుకోండి, లేదంటే లాంగ్ మెమోస్, ప్రొవిజనల్ మెమో, కన్సాలిడేటెడ్ మెమో, డిగ్రీ అండ్ 10th ఇంటర్ మెమోస్ అన్ని ఒరిజినల్ మెమోస్ స్కాన్ చేసి పెట్టాలి. టీసీ, బోనఫైడ్, 9th నుంచి స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఇన్కము, ఆధార్ కార్డు, ఇవన్నీ సెట్ చేసి పెట్టుకోండి. సెప్టెంబర్ 21కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. సో మీరైతే ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఒక 1 వీక్ టైం ఇస్తారు అనుకుంటా, ఒక 1 వీక్, 5 days, 6 days, 7 days అట్లా టైం ఇస్తారు మీకు. సెప్టెంబర్ మనకి 21కి స్టార్ట్ అవుతుంది. సో సెప్టెంబర్ 30 వరకు వెబ్ ఆప్షన్స్ కూడా పెడతారు. ఒక 1 వీక్ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిన తర్వాత ఎడిట్ ఆప్షన్ వెళ్ళిన సెప్టెంబర్ 30 వరకు వెబ్ ఆప్షన్స్ పెడితే అక్టోబర్ 1st వీక్లో అలాట్మెంట్ అవుతుంది. సో కంపల్సరీ ఇట్టే ఉంటుంది. ఫుల్ టైం టేబుల్ రాలేదు ఇంకా, సెకండ్ పేస్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అని చెప్పనీకి ఫుల్ టైం టేబుల్ రాలేదు. మనకు జస్ట్ ఒక నోటీస్ ఇచ్చారు, సెప్టెంబర్ 20 వరకు కాలేజ్లో రిపోర్టింగ్కి లాస్ట్ డేట్ ఫస్ట్ పేస్ వాళ్ళు, అండ్ సెప్టెంబర్ 21 నుంచి సెకండ్ పేస్ స్టార్ట్. అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్లు అయితే సెప్టెంబర్ 21 నుంచి సెకండ్ పేజ్ స్టార్ట్ అయితే సెకండ్ పేజ్లో ఫస్ట్ డేట్ స్టార్ట్ అవుతుంది, రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అవుతాయి. రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయిన తర్వాతనే అదో వారం రోజులు అవుతుంది ఆన్లైన్ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్. అది తర్వాత వారం రోజుల తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ అనేవి ఆల్మోస్ట్ సెప్టెంబర్ 30 వరకు ఆ టైంలోనే ఉంటాయి, లేదంటే అక్టోబర్ 1st వీక్ మీకు వెబ్ ఆప్షన్స్ అవుతుంది, అలాట్మెంట్ అవుతుంది సెకండ్ పేజ్. ఈ 2 పేజ్లు అయిపోయిన తర్వాత కంపల్సరీ సెకండ్ పేజ్ తర్వాత అందరూ టీసీలు తీసుకొని సెకండ్ పేజ్లో వచ్చిన దాంట్లో జాయిన్ కావాలి, లేదంటే మీకు సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్ వచ్చిన దాంట్లో జాయిన్ కావాలి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు కంపల్సరీ జాయినింగ్ అయితే తీసుకోవాలి, టీసీ అయితే సబ్మిట్ చేయాలి. థర్డ్ పేజ్ ఈజ్ ద ఫైనల్ పేజ్. థర్డ్ పేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, కానీ సెకండ్ పేజ్లో టీసీలు ఇచ్చి జాయిన్ అయిన తర్వాతనే థర్డ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. అండ్ థర్డ్ పేజ్లో కూడా రిజిస్ట్రేషన్లు ఇస్తారు, 3-4 days టైం ఇస్తారు. థర్డ్ పేజ్లో కూడా ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్ మిస్ అయిన వాళ్ళకి ఇస్తారు ఛాన్స్. 3 పేజెసే ఉంటాయి, ఈసారి 4th పేజ్ లేదు అనరు. సో నేను ఇలా అడిగినప్పుడు 3 పేజెసే ఉంటాయి, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ డేస్ ఫైనల్ పేజ్, అది ఫైనల్. సో అందుకోసమే ఫస్ట్ 2 పేజ్లలో టీసీలు ఇచ్చి జాయిన్ అయిన తర్వాతనే థర్డ్ పేజ్, ఫైనల్ పేజ్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఎవరెవరైతే ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్లో 2 పేజ్లలో టీసీలు ఇవ్వకపోతే అలా సీట్లు క్యాన్సిల్ అయిపోతాయి, ఆ సీట్లు వేరే వాళ్ళతో థర్డ్ పేజ్లో ఫిలప్ అవుతాయి. సో అది ఫండ్స్ ఫుల్ టైం టేబుల్ వచ్చింది, సెప్టెంబర్ 21 వచ్చింది అంటే వాళ్ళు ఫుల్ టైం టేబుల్ ఇస్తారు, మనకి నోటీస్ ఇస్తారు, అందులో పెడతారు. అది అందులో ఇస్తారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆన్లైన్ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్లు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎడిట్ ఆప్షన్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెకండ్ పేజ్ అలాట్మెంట్, థర్డ్ పేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని వాళ్ళు టైం టేబుల్ అనేది ఎప్పుడు ఇస్తారంటే సెప్టెంబర్ 21 వరకు ఇస్తారు. బికాస్ సెప్టెంబర్ 21 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాబట్టి. ఓకేనా, సో మీరైతే సర్టిఫికేట్లతో రెడీగా ఉండండి. ఓకే, అండ్ అంతే. ఇప్పుడు ఎస్పెషల్లీ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా డేట్స్ రాలేదు, సెప్టెంబర్ 21 రోజు టైం టేబుల్ వస్తుంది, అప్పుడు వీడియో చేస్తా వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, అలాట్మెంట్ ఎప్పుడు, సెకండ్ పేజ్ అని. ఇప్పుడైతే జస్ట్ సెప్టెంబర్ 21 నుంచి సెకండ్ పేజ్ స్టార్ట్, అంటే సెకండ్ పేజ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్. ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు, అఫీషియల్గా వాళ్ళు ఫుల్ టైం టేబుల్ ఇవ్వాలి, ఇస్తే మనం మాట్లాడుకుందాం. ఓకేనా, ఇంకా అంతే. ఇప్పుడు ఏం లేదు, ఇక హాస్టల్స్ అనేవి ఇప్పుడు ఏం స్టార్ట్ కావు. ఫస్ట్ పేజ్ అయిపోయింది, ఫస్ట్ పేజ్ వాళ్ళకి ఫస్ట్ అడ్మిషన్లు జరుగుతాయి, సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అడ్మిషన్ జరుగుతాయి. ఇంకా ఫస్ట్ పేజ్ అడ్మిషన్లు స్టార్ట్ కాలే, ఇంకో 2-3 weeks ఈజీగా పడుతుంది. దసరా హాలిడేస్ తర్వాతనే, దసరా హాలిడేస్ అక్టోబర్ నెక్స్ట్ మంత్ 12కి దసరా ఉందనుకుంటా, 13, 14, 15 దాకా హాలిడేసే ఉంటాయి. అంటే నెక్స్ట్ మంత్ 20-25 వరకు, ఆ టైం వరకు అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ పేజ్ వాళ్ళకి. హాస్టల్ అడ్మిషన్స్ టైం పడుతుంది. మీకు ఓయూ మెయిన్ ఆర్ సబ్ క్యాంపస్ వాళ్ళకి మీకు మెసేజ్లు వస్తే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో మీకు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఆన్లైన్లో పేమెంట్ చేసి అది తీసుకొచ్చి కాలేజీలో సబ్మిట్ చేస్తే మీకు హాస్టల్ అలాట్ అవుతుంది.
మిగిలినది కేయూ, టీయూ, ఎంజీయూ, పీయూ, ఎస్యూ వీళ్ళందరూ ఆఫ్లైన్లో జరుగుతాయి. మీకు మెసేజ్లు వస్తాయి. మీకు మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఆ కాలేజ్కి వెళ్ళి మీకు ఫామ్ ఇస్తారు, ఫిల్ చేసి డబ్బులు పేమెంట్ చేయమంటారు, పేమెంట్ చేసి ఆ రిసిప్ట్లు ఆఫ్లైన్లోనే సబ్మిట్ చేస్తే మీకు హాస్టల్స్ అలాట్ అవుతాయి. ఇది కొంచెం టైం పడుతుంది, మీరు వెయిట్ చేయండి. ఎవరెవరైతే ఫస్ట్ ప్లేస్లో జాయిన్ అయ్యి హాస్టల్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇంకా టైం పడుతుంది, మీకు ఇంకో 3 వీక్స్ దాకా ఈజీగా టైం పడుతుంది. కొంచెం వెయిట్ చేయండి అంతే హాస్టల్ అడ్మిషన్స్. అండ్ ఏం కాదు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఏ ప్లేస్లో మీకు మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చినా అది ఏ క్యాంపస్ అయినా అందరికీ హాస్టల్స్ ఇస్తారు. ఒక టీఎంవీలో మాత్రం 40 మినిట్స్లో మాత్రం ఫస్ట్ 300 మందికి ఇస్తున్నారు. సో థర్డ్ ప్లేస్లో కానీ సెకండ్ ప్లేస్ ఫైనల్లో కొంతమందికి మిస్ అవ్వచ్చు హాస్టల్. సో లాస్ట్ టైం కూడా అట్లా జరిగింది, ఎందుకంటే 300 సీట్లు ఉంటాయి కాబట్టి అందరికీ ఇవ్వలేరు. సో అంతే. సో ఇప్పటివరకు అయితే ఇది ఇన్ఫర్మేషన్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు క్యాంపస్ స్టూడెంట్. వీఆర్ నౌ 6000+ ఫ్యామిలీ. వెరీ వెరీ హ్యాపీ. చేద్దాం ఇంకా వీడియోస్ ఇంకో 2 months అన్ని పేజ్లు అయిపోయేదాకా విల్ కంటిన్యూ అవర్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.